పాలకొల్లు అంజలి మానసిక ఆశ్రమంలో పిల్లలకు భోజన వితరణ ఏర్పాటు చేసిన న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రెవరెండ్ జి హానోకు కాపవరం, పాలకొల్లు మండలం, వెస్ట్ గోదావరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ ఉచితమైన కృప చేత నీ పిల్లలమైన మేము ఇలాగున ఈ కార్యక్రమాలు చేయడానికి నువ్వు చూపిన కృప కొరకై వందనాలు ప్రభా. అంజలి మానసిక కళాంగుల యొక్క కేంద్రంలో యాజమాన్యాన్ని బట్టి, ఆయన చేస్తున్నటువంటి వర్కర్స్ స్టాఫ్ను బట్టి, టీచర్స్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రభా నీ బిడ్డలకు చక్కటి ఆతిథ్యాన్ని మేము అందించడానికి, పలుమారులు ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఆయన వస్త్రాలు, ఆహార పదార్థాలను చేయడానికి కృప చూపించారు. ఇవన్నీ మెట్టికి దినాన్ని సిద్ధపాటు చేసిన విందు కార్యక్రమాన్ని దీవించండి. ఆహార పదార్థాలను పరిశుద్ధపరచండి. ఆయన నీ బిడ్డలకు మేము వడ్డిస్తూ ఉండగా నీ బిడ్డలను మంచి ఆరోగ్యవంతులుగాను, జ్ఞానవంతులుగాను ప్రభు నీ బిడ్డను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయకుడా నీకు వందనాలు. జీసస్ హోలీ ప్రయత్నం అంతటినీ ఆశీర్వదించండి. మా ప్రియబిడ్డలందరం కలిసి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండగా నాయన యొక్క కృపచేతని ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామని విశ్వసించి నీ మీద ఆనుకుని ఆధారపడి ప్రారంభిస్తూ ఉండగా మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని ఈ అవకాశాన్ని కలిగించినటువంటి యాజమాన్యం వారికి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని కొండపాటు నుండి చోటు యేసునామములో ప్రార్థించి మీకు అప్పగించి వేడుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి. Today lunch donated by New Life Ministries Trust founder Hanok, register number 2022, Kapavaram, Palakol, West Godavari district, cell number 9000 933 160. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నా నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు
ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే, మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయన. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, వెలుగు ఉదయించును. అంజలి మానసిక వికలాంగుల యొక్క యాజమాన్యం వారికి, అలాగే పాఠశాల టీచర్స్ అధ్యాపకులకు, అలాగే పిల్లలకు పరిచయం చేస్తున్న వారందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప చేత ఇది పలుమారులు ఈ కార్యక్రమాలు అంజలి మానసిక వికలాంగులకు చేయడానికి దేవుడు మాకు కృప చూపించారు. న్యూ లైఫ్ మినిస్ట్రీ ట్రస్ట్ ద్వారా, అలాగే మాకున్నటువంటి పరిచర్య జీసస్ హోలీ ప్రైట్ టీమ్ గ్రూప్ సభ్యులు మేమందరం కలిసి గత కాలంలో అయితే బిడ్డలందరికీ కూడా మేము వస్త్రాలు ఇవ్వటం జరిగింది. ఎంతమంది? 70 మంది అయ్యారు. ఎంతమంది ఉన్నారండి అప్పుడు? 70 మంది. 70 మందికి బ్రాండెడ్ చక్కటి వస్త్రాలు ఇచ్చాం. అలాగే ఈరోజు మరి ఆహారమును బిడ్డలకు తయారు చేయాలని ఒక ఆశతో మళ్ళా విందు కార్యక్రమం చేశాం. ఈరోజు దేవుని కృప చేత పిల్లలకు మరి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారు తీసుకురావడం వీరికి చేస్తున్న ఈ పరిచర్యను చూసి మేము ఎంతగానో చలిస్తూ ఉన్నాం. 4 మాటలు చెప్పటికంటే చేతలతో దేవుని కార్యాలు చేయాలని మాకు మంచి సంకల్పం కలిగి మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు ఈ సమయాన్ని తలంతులను ఇచ్చారనని ఆలోచన చేస్తే ఇది క్రైస్తవ్యానికి ఒక మహత్తరమైన గొప్ప మాదిరి. దేవుని పిల్లలమైన మేము కొందరిని ప్రేమించడంలో దేవుడు మాకు నేర్పించినటువంటి ప్రేమ బాధలను బట్టి ఒకరికి సహాయం చేయటంలో కానీ, ఒకరి కొరకు ప్రార్థించటంలో కానీ మాకు ఇచ్చినటువంటి తలాంతులను మేము వాడుతూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం. అలాగే యాజమాన్యం వారు మాకు కలిగించినటువంటి అవకాశాన్ని బట్టి, అధ్యాపకులను బట్టి, స్టాఫ్ను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ జీసస్ హోలీ ప్రైట్ టీమ్ కుటుంబ సభ్యులుగా కొంతమంది మేము ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని వచ్చినటువంటి తోడుగా వచ్చిన మా ప్రియ బిడ్డలను బట్టి ఆయా ప్రాంతాలు, గ్రామాలలో, దేశాలలో, రాష్ట్రాలలో మా పిల్లలు ఉన్నారు. వారి కొరకు మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. మిక్కిలి ప్రియులు దైవజనులు ఇసాక్ గారు, మా సంఘ పెద్ద గారు, అలాగే మా సిస్టర్స్ కూడా దైవజనురాలుగా, మేము దైవజనుడిగా, నేను నా మిత్రులు మరి హేడికొండలు గారు మాకు ఎంతగానో సహకరిస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం.
ఈ అవకాశాన్ని కలిగజేసినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని, మానసిక వికలాంగులు మంచి రైట్ మైండ్స్ దేవుడు వారికి ఇవ్వాలని, వారు కూడా చక్కగా వారు వంతుగా వారు పని చేసుకోవడానికి కృప చూపించాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.